దస్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు మా హక్కు. నేను కాదు, గౌరవ పెమ్మసాని గారు ఆయన మాట్లాడుతూ ఒక ఈఎస్ఐ హాస్పిటల్ అక్కడ పెట్టడానికి నా గడ్డి నాకు తినిపిస్తున్నారు. అక్కడ నేను క్యాబినెట్ వాళ్ళతో మాట్లాడినా, మా ఆఫీస్ నుంచి అధికారులు వెళ్ళినా నా దగ్గర ఓ 17 మెడికల్ కాలేజీకి ఒక ప్రభుత్వం ఎలాంటి లాబింగ్ చేసి ఉంటుందో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇలాంటి ప్రాథమిక అవగాహనలు కూడా లేకుండా వాళ్ళు ఉన్నారా అన్నదానికి నాకు నేను 4 సార్లు గిల్లుకుని, అంటే ఒక ప్రభుత్వ పరంగా 17 మెడికల్ కాలేజీలకు తెచ్చుకోవడానికి చేసిన ఒక బృహత్తర కృషిని తృణప్రాయంగా తీసేస్తూ ఒక చిన్న ఈఎస్ఐ హాస్పిటల్కి నేను చేసిన పని చాలా గొప్పదని పెమ్మసాని గారు అభివర్ణిస్తున్నప్పుడు జస్ట్ లైక్ ఎంప్లాయీస్ లాగే చేత మీరు ప్రశ్న సమాధానం మీ దగ్గర ఉన్నోడికి సమాధానం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అంచేత రీసెంట్ పాస్ట్లో అమరావతికి సంబంధించిన విషయంలో కూడా పెమ్మసాని గారు మాట్లాడుతూ ఇదే క్యాబినెట్ గెట్అవుట్ అంది ఆ బిల్లుని పార్లమెంట్ వేదికగా. గెజెట్ నోటిఫికేషన్ సంబంధించిన విషయం మీరే కదా చెప్పారు నాకు, మీరే కదండి మొదలెట్టారని. మాకు ఇవన్నీ సరదా కదా, ఎందుకంటే మేము రాష్ట్ర ప్రయోజనాలు కదా. ఒకసారి నా ఆంధ్రప్రదేశ్ వచ్చావా? అవును, ఒక పనికిమాలలో మాట్లాడుతుంటే నాకు ఎంత సిర్రెత్తుకు వస్తుందంటే అణువణువు ఆంధ్రప్రదేశ్ మీద తిరిగినోడు నేను. మీరు పుట్టింది అక్కడ కదా, మీ అంతా ఉత్తరాంధ్రవాసి. నేను పుట్టినోడిని అక్కడ కదా, నేను పుట్టిన తెలంగాణ, కానీ నాకు ఆంధ్రప్రదేశ్తో సత్సంబంధాలు ఉన్నాయి. నేను తెలంగాణలో పుట్టానని ఈ రోజు నాకు అక్కడ నా పాస్పోర్ట్లో కానీ ఆంధ్రాలో పుట్టలేదని నాకేం లేదు. నా పాస్పోర్ట్లో ఇప్పుడు రెన్యువల్కి వస్తే ఏపీ అని రాసి ఉంది. చేత మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి మాడమనండి. తెలియకుండా మాట్లాడేస్తే ఎలా ఉంటుందంటే, చదువుకుంది ఎక్కడ, స్థానబలం ఎంత ఉంది, ఎవరెవరికి ఇల్లు వాకిళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఒక దగ్గర చదువుకుంటే ఇంకో దగ్గర ఉద్యోగం చేయకూడదా? అదే వీళ్ళకి రాజ్యాంగాలు తెలియవు కదా. ఎర్ర పుస్తకాలు, పసుపు పుస్తకాలు, పసుపు రంగులు రక్తాలు ఉన్న వాళ్ళకి ఏం తెలిస్తే? రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎక్కడంటే భారతదేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉంది, ఎక్కడైనా ఆస్తి కొనుక్కునే హక్కు వచ్చింది, జమ్మూ కాశ్మీర్లో తప్ప. ఇది కూడా తెలియకుండా వాళ్ళు డిబేట్లకు వస్తే నేనేం చేయాలి అటువంటి సమాధానం? అంచేత ఇప్పుడు ఉద్యమాలు ఆర్టిఫిషియల్గా నిర్మించే దగ్గర అది మీరు ఇందాక అంగన్వాడీ రైతులకి, అంగన్వాడీ వాళ్ళకి జీతబత్యాల మీద పెంపుదల ఉన్నప్పుడు గుర్రాలతో తొక్కించినంత అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర జీతాలు ఇవ్వకపోయినా నష్టం లేదు. దీనికన్నా ఇక్కడ మెడికల్ కాలేజీకి సంబంధించిన నిన్న జన వెలువలు చూశారు కదా, మండల స్థాయిల దగ్గర నుంచి నియోజకవర్గాల స్థాయి దగ్గర నుంచి. నేను ఒక డిబేట్లో విన్నాను, చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మండలంలో 50,000 సంతకాలు ఉండవా? 7 పార్లమెంట్ సెగ్మెంట్లలో మొత్తం రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాలు 1 కోటి సంతకాలు సంపాదించడం పెద్ద వింత. మీకు ఇంకా బేసిక్ లాజిక్ చెప్తాను. 40% ఓటు బ్యాంక్ ఉన్నాడు, ఆడవాళ్ళ కార్యకర్తను పిలిచి సంతకాలు పెట్టరు ఎగ్జాంపుల్. కానీ కార్యకర్త వైఎస్ఆర్సీపీ అయినా సరే ఆంధ్రప్రదేశ్ పౌరుడే కదా, వాళ్ళందరూ ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళే కదా. ఆ ప్రాథమిక లాజిక్ కూడా లేకుండా వీళ్ళకి బాగా అలవాటు కదా. రాజశేఖర గారి పాదయాత్రని, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని పొలిట్ బ్యూరోలో కూర్చొని తృణప్రాయంగా తీసిన తర్వాత మాడు పగిలిపోయినట్టు ప్రభుత్వ స్థాపనలు జరిగిన తర్వాత వీళ్ళు కుడితిలో పడ్డ ఎలకల్లా కొట్టుకున్నవి మర్చిపోతే రేపు పొద్దున గవర్నర్కి ఇస్తే కాగితాలు అమ్ముకోవడానికి తప్ప దేనికి పనికిరావు, గవర్నర్ దగ్గరికి ఇవ్వడం అన్నది ఒక పెద్ద వేస్ట్ ప్రక్రియ అని నేను చెప్తాను. అంటే అంత ఏం కాదు ఏదో, ఎందుకంటే ఏదైనా అబద్ధాలు కూడా పార్లమెంట్ అసెంబ్లీ వేదికగా చదివే అంత నేపథ్యం ఉన్న గవర్నర్లు ఉన్నప్పుడు కనీసం ఆ అబద్ధాలను కూడా సరిదిద్దుకోకుండా ఇదేటా నాతో ఇలాంటి అబద్ధాలు చెప్పించారని గవర్నర్ ఆఫీస్ నుంచి ఒక మెమో కూడా ఇష్యూ చేయని దౌర్భాగ్య స్థితి చూస్తున్నప్పుడు ఇవాళ ఒక అపోజిషన్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి 1,20,00,000 పైచీలకి సంతకాలు సబ్మిట్ చేస్తే 1/4 పీపుల్ ప్రజల యొక్క డిసెంట్ అది. దాని మీద కూడా ఆక్రందన స్పందన లేకపోతే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎలాంటి సమాధానం చెప్తారో రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది. ఇవాళ ఇక్కడతో ఆగిది కాదు. ఒక జనప్రబంజనాన్ని తృణప్రాయంగా తీసేసి 17 మెడికల్ కాలేజీలు లేవని చెప్పి సీట్లు దగ్గర 3,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఎగేసుకుని పొగేసుకుని ఎక్కడ పడితే ఆడ పోయి చదువుతుంటారు కదా ఎంబీబీఎస్లు. కళ్ళ ముందు నీ పిల్లడు ఇంట్లో కూర్చొని చదివితే ఒళ్ళు కొవ్వెక్కిపోయింది ఒక్కొక్కడికి, లేకపోతే మతంతో ఈ ఫారెన్లోనే చదవాలన్న ప్రాతిపదిక ఉందా? లేదంటే విదేశీ యుద్ధం వచ్చి ఎలాగైనా ఉక్రెయిన్ లాంటి దేశాల్లో యుద్ధ వాతావరణం అప్పుడు మెడికల్ కాలేజీలో చదువుకున్న పిల్లల్ని వెనక్కి తీసుకురానని తల్లిదండ్రులు అరణ్యవాదనలు చేస్తారు కదా. బాధ్యత ఉండక్కర్లే మీకు? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మీకు కళ్ళ ముందు మెడికల్ కాలేజ్ ఉండే 50-100 సీట్లు దాంట్లో వస్తుంటే ఎంతమంది విదేశాలు పంపించి చదివిస్తున్నారండి? అదే పని ఇక్కడ కళ్ళ ముందు పిల్లలు చదివించుకుంటే ఆ పాటి ఇంగిత జ్ఞానం కూడా ఉండదా? అవన్నీ ఆలోచించుకోమనండి. ఇది ప్రజాస్వామ్యంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి, నేను కాదు లోకేష్ గారే చెప్పారు కదా, కేరళలో మెడికల్ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ వైద్యం చూసి పరవశించిపోయాడు కదా. మరి అలాంటి వైద్యమే అలాంటి పరికరాలతోనే కదా కడపలో పులివెందులో చేసింది, ఎత్తుకొచ్చారు కదా గుంటూరు రిమ్స్కి కావాలని. అలాంటి సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ కొనలేరా? అసలు ఆరోగ్యశ్రీనే లేపేస్తున్నారు. ఓ పక్క ఆయుష్మాన్ భారత్కి అతిగతి లేదు. పెమ్మసాని గారు చెప్పారు కదా, తీసుకురండి ఎంతమంది రెన్యువల్ అయ్యాయో, ఎంతమంది ఎన్రోల్ అయ్యారో చూద్దాం. ఏ ప్రాతిపదిక మీద ఏ మెడికల్ హాస్పిటల్తో టైఅప్లు ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ చెప్పండి.
లిస్ట్ ఎక్స్ప్లోర్ చేసారా? అసలు కన్సిడర్ చేస్తే ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ వాటిని దాన్ని అంటారు మొదటి దానికి దిక్కులేట కడదానికి కళ్యాణం అని. ముందు ఇక్కడ ఉన్న ఆరోగ్యశ్రీకి దిక్కులేదు కానీ మీకు ఆయుష్మాన్ భారత్ కావాల్సి వచ్చిందని అడుగుతున్నారు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి. ఆరోగ్యశ్రీ 3,200 3,500 కోట్లు ఉన్నాయి ఇంతవరకు. మళ్ళీ అది జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టాడు కాబట్టి దానికి పెండింగ్ పెడితే బాలకృష్ణ గారికి బిల్లు ఎలా వచ్చేసారు కనుక్కోండి. ఆయన కూడా హాస్పిటల్ ఉంది కదా, ఆయనకి వచ్చే కదా బిల్లు. పెండింగ్ ఉంటేనే కదా క్లియర్ అయ్యే. ఏ ప్రభుత్వం అయినా వెళ్ళిపోతున్నప్పుడు ఉన్న ఎక్స్చెక్కర్కి 8,000 కోట్లు మీకు ఇచ్చి వెళ్ళారు. 10 కోట్లు 100 కోట్లు కూడా ఇవ్వలేదని చెప్పిన నిర్మల రామకృష్ణ గారికి వెసెస్ 7,000 కోట్లు ఇచ్చిన ఈ ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీ బిల్లును మిగిలిన మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయడానికి మీకు వచ్చిన కష్టం ఏంటి? మరి విజనరీ ప్రభుత్వం కదా. రుషికొండ ప్యాలెస్కి ఈ రోజుకి కూడా కార్యాచరణ లేదు 18 నెలలు బట్టి. సిఏ సమిట్ అయింది కదా, అక్కడ విడిది ఏమైనా ఇవ్వచ్చు కదా. లేదా ఇక్కడ మీరు విజనరీ లీడర్ కదా, ఇక్కడ ఫలక్నామా ప్యాలెస్ ధీటుగా అక్కడ ఒక రుషికొండ ప్యాలెస్ కట్టొచ్చు కదా, పర్యాటక రంగాలు చేయొచ్చు కదా. మిగిలింది పరవశించిపోయి చూసి వచ్చారు కదా మీరు వెళ్ళి. ఏదైనా ప్రజల డబ్బుతో కట్టింది, అది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తి అని చెప్పేసి ఒప్పుకున్నారు కాబట్టి దాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా ఆలోచిస్తున్నాం. అవునా నిజమా అని ఆశ్చర్యపోతున్నారట. అంటే ఈ మెడికల్ కాలేజీల యొక్క ప్రజలకి ఒత్తులు వెలిగాయి. ఆ దీపం వెలుగు ఎలా ఉంటుందంటే 18వ తారీఖు గవర్నర్ ఇచ్చిన తర్వాత కార్యాచరణ ఉంటుంది. దాని మీద యాక్షన్ ఫ్రంట్ 1 వీక్లోనే ఎట్లో గవర్నర్ ఆఫీస్ నుంచి ప్రతిస్పందన లేకపోయినా, ప్రభుత్వం మీద గవర్నర్ దగ్గర నుంచి ఒత్తిడి లేకపోయినా, కేంద్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తి చూస్తూ కూర్చున్నా, ఇది ప్రజాస్వామ్యం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కనుసన్నలోనే వచ్చిన మెడికల్ కాలేజీలే. ఆయన అగ్రిగేట్ 134.50 లక్షల చొప్పున ఒక్కొక్క మెడికల్ కాలేజీకి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉన్నాయి. ఏం తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే అవన్నీ ఎందుకు ఆగుతున్నాయి? అంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినప్పుడు తెలుగుదేశానికి ఇవ్వలేదు, అందులో డబుల్ ఇంజన్ సర్కార్ కదా. ఇచ్చిన దాంతోనే కదా ఈ స్థాయిలో వచ్చాయి అన్ని 17 మెడికల్ కాలేజీలు. అట్లీస్ట్ యూ కెన్ మేక్ ద ప్రెజెన్స్ కదా. ఫస్ట్ స్లాబో సెకండ్ స్లాబో లేకపోతే పునాదులకు తీసి గోళ్ళ కట్టినవి కనబడుతున్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా. ఆ లెక్కలు చెప్పొచ్చు కదా. ల్యాండ్ ఎక్విజిషన్ అవడం అయితే మా తాతయ్య ల్యాండ్ అది. ల్యాండ్ ఎక్విజిషన్ చేయడమే చాలా పెద్ద తలనొప్పి. ఆయన అగ్రిగేట్ 50 ఎకరాల పైన ఉన్నాయి ఒక్కొక్కటి. ర్యాండమ్ గా 2-3 ఉన్నాయి అనుకుంటా, 20-30 ఎకరాల లోపున. మిగిలిన 50 ఎకరాల పైన. కాస్ట్ వాల్యుయేషన్స్ తీయండి. మరి వాటికి కూడా స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది, లేదంటే గవర్నమెంట్ తీసుకున్నది ఉంటే అన్ని ఉంటాయి కదా. అన్నీ ఉంటాయి కదా. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, ఎక్వైర్డ్ ల్యాండ్ ఉంటుంది, ఎక్వేషన్ ఉంటుంది. ఇవన్నీ సమాధానాలు చెప్తారు కదా వాళ్ళ దగ్గర, లేకపోతే కదా. ఇప్పుడు మెడికల్ సత్య గారి దగ్గర ఉన్నాయి కదా ఫైల్స్, తీసి చూడండి ఒకసారి. టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్క్. ఆయన 33, 66 అని చెప్పేసి లెక్కలు నేర్చుకోమండి సార్ ఫస్ట్. మండల్లో చెప్తా ఉంటారు. అదే 33, 66, 99 చెప్తుండ్రు కదా. ఓకే ఓకే సరే. ఇప్పుడు ఇది ఎందుకు ఇదంతా ఒక పక్క జరుగుతుంది, ఇది గొడవ అంతా జరుగుతుంది. ఇప్పుడేమో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వెళ్ళారు. అక్కడ కొంతమంది పాపం బాధితులు, దాని మీద అలిగేషన్స్ అంటే డైరెక్ట్గా అక్కడ ఎంపీ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న కొంతమంది లీడర్లు చేస్తున్నటువంటి అత్యుత్సాహం 250 కోట్లు అంట ఆ ల్యాండ్ విలువ. 2.5 ఎకరాలు సంథింగ్ ఏదో చెప్పారు. 250 కోట్ల ల్యాండ్ని ఇంత దౌర్జన్యంగా పాపం వాళ్ళు ఇల్లు కట్టుకొని లోన్లు తీసుకొని అన్ని అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కూడా అది ఇల్లీగల్ ల్యాండ్ కొట్టేస్తే ఇక బాధితులు ఎక్కడికి వెళ్ళిపోవాలా? 50 కుటుంబాలు రోడ్డు పడినట్టే కదా సార్. సరే సార్, ఇల్లులు కొట్టరు. ఫస్ట్ రిజిస్టార్ని ఒక బొమ్మ ఒకటి ఏడుస్తుంది కదా, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు ఎప్పుడైనా మీరు? ఈ ల్యాండ్లో 22A పెట్టింది ఏంటి? బొమ్మ వేసి ఉంటుంది జోన్లు వైజ్గా. ఇది వాటర్ జోన్ అను, లేదంటే ఇది ఆక్యుపైడ్ ల్యాండ్, ఇలాంటివన్నీ. కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళి రిజిస్టర్ చేస్తున్నప్పుడు అది ఏ ల్యాండ్ తెలియకుండా రిజిస్టర్ చేశాడు. దీనికన్నా ముందు మున్సిపల్ శాఖ నిన్నటిదాకా ట్యాక్స్ కట్టించుకుంటుంది కదా వాళ్ళతో. ఏ ప్రాతిపదిక మీద కట్టించుకుంటుంది? ఎలక్ట్రిసిటీ సప్లై ఇచ్చారు, ఏ ప్రాతిపదిక మీద? అది సార్ చెరువులో పోల్స్ ఎలా ఇస్తామంటే అక్కడ నుంచి ఇల్లు ఎలా ఇస్తామని చెప్పి ఏమైనా మాడారా? లేదా ఇది గవర్నమెంట్ ల్యాండ్లో మేము కరెంట్ కనెక్షన్లు ఇవ్వండి అని చెప్పారు వాళ్ళు. ఇవేవి పోనీ మున్సిపల్ శాఖలో ఉన్న వాటర్ సప్లై కూడా ఉంది కదా, అక్కడ మున్సిపల్ ట్యాప్స్ ఉన్నాయి కదా, ఇవేమైనా నియంత్రించారా? పోనీ వీళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? ఒక అన్యాక్రాంతమైన ల్యాండ్లో వీళ్ళందరికీ ఏ ప్రాతిపదిక మీరు సప్లై ఇచ్చారని చెప్పి ఓ రిజిస్టర్ని సస్పెండ్ చేశారా? అక్కడ ఓకే, ఫస్ట్ గవర్నమెంట్ పరంగా ఈ చర్యలు ఉండి తర్వాత ప్రజల మీదకి చర్యలకి రండి. అధికారులు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద తీసుకోవాలి కదా కదా. ఫస్ట్ వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉన్నాయి మీకు? లేవు. రెండోది, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ని కూడా వీళ్ళు కన్సిడర్ చేయకుండా డిసెంబర్ కోర్టు ధిక్కరణ అంటే ఏమనాలి? ఇంకెవరికి చెప్పుకోవాలి? ఇది ఏదో రాముడును కప్ప కథ తెలుసా మీకు? మీకు లేదు. రాముడు అంటే హైకోర్టు సుప్రీంకోర్టు అనుకుందాం, కప్ప అంటే కింద ప్రజలు అనుకుంటున్నాం. కష్టం వచ్చింది అని చెప్పి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి రామా కష్టం వస్తే కప్పట రామా అని అరుస్తుందట. రాముడు కాలేజ్ తొక్కేసి ఏంటి నువ్వు రామా అనలేదు, నన్ను పిలిస్తే నేను పలుకుతాను కదా అంటే, కష్టమే నువ్వు ఇస్తే నేను మళ్ళీ నీకేటి చెప్తాను రామా. అలా ఉంది ఎవరు. అలాంటి పరిస్థితికి వచ్చేసింది కదండి. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారి గవర్నమెంటే కదా.
పోనీ ఆ రోజు ఏమన్నా దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఉదంతం ఉంది. బ్లాక్ లిస్ట్ పెట్టి అప్పుడు నోటీసులు భవానీపురంలో వీళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేసాం. హ? మరి ఇక్కడ మీరు అదేంటి ప్రజావేదిక ఏదో కూల్చేస్తే లబోదిబమని 10 ఏళ్ళు బట్టి మా చెవుల్లోంచి రక్తం తాగేస్తున్నారు కదా అందరూ. ఏది అది కూడా అక్రమంగా ల్యాండ్ అది. రేపొద్దున నిజంగా అమరావతిలో తెరబెట్టేసే కార్యక్రమం మొదలెట్టినా చంద్రబాబు నాయుడు గారు ఆ కరకట్ట మీద ఇళ్ళన్నీ కూడా కోలగోయారు. తెలుసా మీకు? అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. అవునా కదా? ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అప్రయాన్షన్ దీనికి వచ్చినట్లు ఎందుకు వచ్చింది? దానికైతే మీకు సింపతి కదా. అంతులేని కాదు జయప్రదలు అందరూ ఏడ్చుకుంటూ ప్రజావేదిక కూల్చేశారు కదా. ఆ మొగల్లాగా అక్కడే కూర్చుని కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి తీరగొట్టాడు అతను. పోనీ అలాగేమో చెప్పి చేశారా మీరు? కోర్టుని స్టే ఆర్డర్ తెచ్చుకున్నా కూడా 60 మంది కలెక్టర్ నిలబడి చెప్పొచ్చు కదా. అంకుశంలో రాజశేఖర్లో ఒక ఎస్ఐ సిఐ కూడా పనిచేయడా? సార్ ఇది ఇలా ఉంది సార్, ఈ సర్కమాస్టర్లో ఇది కట్టాం సార్, నేనే పర్మిషన్ ఇచ్చాను సార్, ఆ రోజు నేను ఆర్డీఓ నేనే సార్, లేకపోతే కలెక్టర్ నేనే సార్, ఈ ప్రజావేదిక సార్ అని ఎవడో మాట్లాడా? అప్పుడు మాట్లాడలేదు కదా ఎవరు. మరి ఇప్పుడు అప్పుడు మాట్లాడరా, ఇప్పుడు మాట్లాడరా? మరి దేనికి బ్యూరోక్రసీ అంతా? ఎవరిని ఉద్ధరించడానికి? అధికారులు అంటే చెప్పిన ఒక ప్రభుత్వ పరంగా చేసిన దానికి తప్పు రేటే చెప్పరు, ప్రజలకి తీసుకున్న దాని మీద కూడా తప్పు రేటే చెప్పరు, కానీ పెనాల్టీ క్లాసులు అందరూ మాత్రం మేము భరిస్తూ ఉండాలి. మేము ఇల్లు కట్టుకుంటూ ఉంటాం, వచ్చి కూల్చేయండి, అప్పుడు మేము కట్టుకుంటాం. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, సంఘీభావం ప్రకటించారు. ఆయన ప్రకారంగా ఏం చేస్తారు? మహా అయితే ఆయన గవర్నమెంట్ వస్తే దాన్ని రెగ్యులరైజ్ చేస్తారు ల్యాండ్ని. కానీ ఒక్కొక్క బిల్డింగ్ కాస్ట్ ఎంత ఉంటుందండి? అదే కదా మెయిన్. అదే అది ఎవరిస్తారండి? అది లోన్లు లక్షల రూపాయలు లోన్లు తీసుకొచ్చి మరీ కట్టుకున్నారంట. ఇదేనా ప్రభుత్వంలో సమన్యాయం? ఇది మంచి ప్రభుత్వం హెడ్డింగ్ పెట్టారు కదా, ఇదేనా? మనోడు సుజనా చౌదరి ఉన్నాడు కదా, సుజనా ఆయన చౌదరి ఏం మాట్లాడుతున్నాడు? స్వానికి ఎమ్మెల్యే కదా, ఏం మాట్లాడలేవా? వాళ్ళ హస్తమే ఉందని చెప్తున్నప్పుడు ఇంక వాళ్ళే మాట్లాడతారు. కేసు నేను చిన్ని అంటున్నారు, అక్కడ జనసేన కార్పొరేటర్ అని డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు. బాధితులందరూ కూడా వచ్చి పేర్లు మరి. వెరీ గుడ్. అయితే ఏం చేయలేరు అన్నమాట.